ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం. దివ్యమైన దర్శనాలు పొందటం అంటే గురువు అనుగ్రహంతోనే ముడిపడి ఉంటుంది. పిఓ గారి పొలం చూసి వచ్చేందుకు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వెళ్ళారు. వీరి వెంట వెంకట్రామరాజు గారు కూడా వెళ్ళటం జరిగింది. ఆ పొలం వరకు వెళ్ళారు. ఆ పొలం వ్యవహారాలన్నింటినీ కూడా వెంకటరామరాజు గారినే చూడమని చెప్పేసి మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అలాగే పిఓ గారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వేదాంత పరంగా అత్యంత నిగూఢమైన విషయాలను తమ శిష్యుడైన పిఓ గారికి ఏకాంతంగా తెలియచేయాలనే ఉద్దేశంతో పొలం చూడాలి అనే సాకుతో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అంత దూరం నడిచి వచ్చారని అనిపించింది వెంకట్రామరాజు గారికి. అటువంటి సమయంలో మూడవ వ్యక్తి ప్రమేయం అనవసరమని భావించి పొలం చూసి రమ్మనే సాగుతో వెంకట్రామరాజు గారిని దూరంగా పంపించారనే భావన ఆయనకే కలిగింది. ఇదొక్కటే కారణం కాదు, మరేదో బలీయమైన కారణం ఉండుంటుంది. అయితే వెంకట్రామరాజు ఆకలికి ఆగలేడు. ఆకలైతే అతడికి కడుపు నొప్పి వస్తుంది. అందుకే మనం త్వరగా ఆశ్రమానికి తిరిగి వెళ్ళాలని బయలుదేరారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అని చెప్పి పిఓ గారు వెంకట్రామరాజు గారికే చెప్పారు. దీంతో వెంకట్రామరాజు గారి అనుమానాలు, అలసట మాయమయ్యాయి. తేలికపడిన హృదయంతో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని పిఓ గారిని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు. ఉదయం వచ్చేటప్పుడు కోడెదోడ తారసపడిన ప్రదేశం దగ్గర ఒక నిమిషం ఆగారు వెంకట్రామరాజు గారు. అదేంట్లో ఆ ప్రదేశం అనడానికి గుర్తుగా ఆ కోడె వేసిన పేడ కూడా అక్కడే ఉంది. స్వామీజీ వారు ఏదో విషయం చెప్తూ రోడ్డుకు కుడివైపున వెళుతూ ఉంటే అది వింటూ పిఓ గారు స్వామీజీ వారి ఎడమ వైపున నడుస్తున్నారు. వారిని కలుసుకోవాలని వేగంగా నడుస్తూ వస్తున్నటువంటి వెంకట్రామరాజు గారికి ఒక అపూర్వమైన వింత దృశ్యం కంటపడింది. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఇంకా కుడివైపున రోడ్డుకు పూర్తిగా చివరిగా ఒక పెద్ద నాగుపాము పడగ విప్పుకొని స్వామీజీ వారిని అనుసరించి ముందుకు సాగుతూ ఉంది. అది రోడ్డు దాటి ఎడమవైపున పోయే ప్రయత్నం మాత్రం చేయటం లేదు. తను వెడుతున్న వైపు తనకు సమీపంలో ఉన్న గుబురుగా ఉన్న పొదల్లోకి పోయే ప్రయత్నమూ చేయటం లేదు. అలాగని సద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దాటి వేగంగా పోయే ప్రయత్నాలు చేయటం లేదు. అది స్వామీజీ వారు నడిచే వేగానికి అనుగుణంగా అనుసరిస్తూ వస్తోంది. అంటే అది ఒక కాకతాళీయమైన సంఘటన కాదని, ఖచ్చితంగా కావాలనే ఆ నాగేంద్రుడు అలా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని అనుసరిస్తూ భక్తిగా వస్తున్నట్లు అర్థం చేసుకున్నారు వెంకట్రామరాజు గారు. ఆ పాముకు హాని చేసే తలంపు లేదని అర్థమయ్యాక ఆ అపరూపమైన దృశ్యం చూసుకుంటూ అలాగే కొంత దూరం వారి వెనకనే నడుస్తూ వస్తున్నారు రాజుగారు. ఈ అపూర్వమైన దృశ్యాన్ని పిఓ గారికి మాత్రమే చూపించాలి అనే ఆరాటంతో ఆయన్ను సమీపించి నోటితో ఏమాత్రమూ శబ్దం చేయకుండా కుడి చేతి హస్తాన్ని పాము పడగవలే వంచి పామును చూపించి ఎంతో దూరం నుంచి అది స్వామీజీ వారిని అనుసరించి వస్తున్నట్లు ఎడమ చేతితో సైగల ద్వారా చూపించారు రాజుగారు. పిఏఓ గారు ఆ పాము వైపు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. భక్తి భావంతో ఒకసారి తన కన్నులు మూసుకున్నారు నమస్కారపూర్వకంగా. వెంకట్రామరాజు గారు అప్పుడు అనుకుంటూ ఉన్నారు, తన అజ్ఞానం కానీ తాను చెప్పకపోయినంత మాత్రాన సర్వజ్ఞులైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఆ సర్పం విషయం తెలియదా అని. ఆ పాము వంక చూడనైనా చూడకుండా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు, వచ్చేటప్పుడు వాహనము, పోయేటప్పుడు భూషణము అని యథాలాపంగా అంటూ మామూలుగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అంతేకాని ఆ సంఘటనకు వారికై వారు ఏమాత్రమూ ప్రాధాన్యతను ఆపాదించలేదు.
స్వామీజీ వారన్న పై మాటలతో అంతవరకు అర్థం కాని కొన్ని చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరికినట్లయినది రాజుగారికి. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ ఉదయం అటువైపు వస్తున్నప్పుడు అంత ఎండలో ఆ ఎద్దు ఒంటరిగా రోడ్డు మీద వేచి ఉండటమే కాక నడిచి వచ్చే శివునకు ప్రణమిల్లి స్వాగతం చెప్పే నందీశ్వరునిలా అన్నట్లు ఎందుకు ప్రవర్తించిందో అప్పుడు అర్థం చేసుకున్నారు రాజుగారు. అలాగే స్వామీజీ వారి తిరుగు ప్రయాణంలో కూడా నమ్మశక్యం కాని విధంగా నాగేంద్రుడు వినయ విధేయతలతో వీడ్కోలు పలికిన తీరు కూడా ఒళ్ళు గగుర్పొడిచేదిగా ఉంది. తమ భక్తులను అపాయాల నుండి ఆదుకోవటంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడప్పుడు తమ మానవాతీత శక్తులను ప్రదర్శించిన వాటిని గురించి తాము ఏమాత్రం ప్రచారం చేసుకునేవారు కాదు. అయితే పై సంఘటన వల్ల శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు అన్న మాటల వల్లను వారి నిజస్వరూపమేమిటో అర్థం చేసుకోగలిగారు రాజుగారు. ఆ అరుదైన సంఘటనను ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలుగుజేసేందుకే ఆ రోజు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కారు లాంటి వాహనంలో కాకుండా అలా తమ ప్రయాణమంతా శ్రమ కోర్చి కాలినడకతోనే సాగించటం విశేషమే అంటారు రాజుగారు. అతి చనువు వల్ల ఎంతటి మహనీయులనైనా మనలాంటి మామూలు మనిషిగానే చూస్తాం. కృష్ణుడు అంతటి వాడిని కూడా అతి చనువు వల్ల అర్జునుడు తన రథసారథిగానే చూశాడు. అయితే ఇంతటి మహనీయులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సందర్శనం సేవాభాగ్యం లభించిన భక్తులు శిష్యులు వారిని సాక్షాత్తు శివస్వరూపునిగా నమ్మి సేవించుకొని ఉంటే వారి జీవితం చరితార్థమైనట్లే. అందులో అతిశయోక్తి లేదు. శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తిరస్తు. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. జాయిన్ బటన్, థ్యాంక్స్ బటన్ ద్వారా మీ సహాయ సహకారాలని హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి అందిస్తారు కదూ.